BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి రకరకాల భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం, పూజలు చేస్తాం, మంత్రాలు జపిస్తూ ఉంటాం కదండి. అయితే అన్ని సమస్యలకి ఒకటే తారక మంత్రం అలా ఏదైనా ఉంటుందా? అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చా? ఏంటి ఆ మంత్రం చెప్పండి, దాని పవర్ ఏంటి? దేనికైనా జయ, మనకి ఏదైనా సమస్య రాగానే మనం సమస్యకి సమాధానము సొల్యూషను కంటే దేవుడా 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 మరి అంతే, ముందు దేవుడు అంటాం. ఆయనే కనిపిస్తుంది సమస్య వచ్చినప్పుడు. ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటాం, జాతకాలు చూపిస్తాం. ఈ జాతకాల వ్యవహారంలో మీరు చేయండి, మీరు చేయండి, ఇది చేసుకోండి అట్లా చెప్పబడి బోధింపబడతాం. బోధ ప్రకారం పనిచేస్తాం. సమీపంలో ఏ రామాలయమో, ఏ కృష్ణాలయమో, విష్ణువాలయమో, శివాలయమో, ఆంజనేయ స్వామిది, వినాయకుడు కూడా వెళ్ళొచ్చేస్తాం, వెళ్తూ ఉంటాం. అక్కడేదో గురువు గారు ఉంటారు, ఫలానా చేసుకోండి అంటే ఆ రోజున మనకి ఏదైనా బాగుంటాయి, అలా కంటిన్యూ అవుతాం. దేనికైనా తిరుగులేని ఒకే ఒక మంత్రం తారక మంత్రం. నువ్వు చెప్పిందే తారక మంత్రము అనే పేరున్నది ఏమిటంటే రామతారక మంత్రం. రాముడే తారక మంత్రం అన్నిటికీ. ఈ తారక మంత్రం అంటే రెండు అర్థాలు, తరింపజేసేది. ఏదైనా మనల్ని దాటించాలి దాంట్లో నుంచి. అంతే. ఏం దాటించాలి? ఈ కష్టాన్ని దాటించాలి, ఇవాళ నొప్పి దీన్ని దాటించాలి, ఇవాళ ప్రాబ్లం దీన్ని దాటించాలి, ఏదో క్రైసిస్ దాన్ని దాటించాలి. అది దాటాలి మనం, అందులో ఒక గంతేయాలి. దీంతో పాటుగా భవసాగరం, ఈ జీవితం, ఈ కష్టాలు, ఈ గోలలు, ఈ చావులు, ఈ పుటకలు, ఈ పెళ్ళిళ్ళు, ఈ పేరెంటాలు, ఈ విడిపోటాలు, కొట్టు చావటాలు, పిల్ల జల్ల, చదువు, సంధ్య, ఇల్లు వాకిలి, ఇవన్నీ వచ్చాక అవేవో లేవన్న దిగులు, అవి కూడా వచ్చాక ఇంకేవేవో రావేమోనన్న బాధ, ఇవన్నీ మన వాళ్ళకి అందుతాయో లేదోనని, ఇదంతా నాటకమేనని తెలుసుకోలేని ఒక అజ్ఞానం. అంతేగా అంతేగా. నువ్వు ఎంత వెంపర్లాడినా ఒక్క చిటిక మారిందా నువ్వు వెళ్తావు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. నువ్వు సంపాదించి పెట్టినవి, నువ్వు ఏర్పరచి పెట్టినవి, నువ్వు ఆలోచించి తయారు చేసినవి ఏమీ లేదు. తర్వాత ఇది కాకుండా తర్వాత ఏమవుతుందోనన్న బెంగ. ఆ తర్వాత అనేది లేకుండా చేసేదే తారక మంత్రం. ముక్తి, మోక్షాన్ని ఇస్తుంది. ఆ మోక్ష సాధనకి ఏం కావాలో అది నీ చేత ఇక్కడే చేయిస్తుంది. అద్భుతం కదండి. కాకపోతే ఎలా ఉంటుందంటే, రోజు రామాలయానికి వెళ్తాం మనం, మన ఇంటి పక్కనే ఉంది. సడన్గా మనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఆయనకే ఒకళ్ళు కొంతమంది ఏం చేస్తారు, అదే గుడికి 2 పూట్ల వెళ్ళిపోతారు. ఇంకా రామాయణం చదువుదాం, భాగవతం, రామాయణమే రామాయణమే పెట్టుకుంటారు. ఇంకో కొంతమంది ఎవరో గురుగారు యూట్యూబ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అని కొడితే, ఓ గురుగారు వారాహి చేయమంటారు, ఇంకో గురువుగారు ప్రత్యంగిరి చేయమంటారు, ఒక ఆయన ఆంజనేయుడే అన్నిటికీ పరదైవతం అంటాడు, ఒక ఆయన ఏమో వినాయకుడికి సంకటహార చతుర్థులు చేయమంటారు, నాబోటి పెద్దక్క ఇంకోటి చెప్తుంది. ఇప్పుడు అటు ఇటు వెళ్తాం. ఇవన్నీ నదీనాం సాగరో గతి అంటారు. ఏ నదైనా సాగరంలోనే కలవాల్సింది. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎట్లాగైనా వెళ్ళేది అది ఎక్కడికి? కేశవుడి దగ్గరికే. అంతే. రాముడే. కేశవనామాల్లోనే అత్యద్భుతమైన నామమే ఇది రామనామం. మనం దీన్ని వదిలిపెట్టి ఎటో 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 వెళ్తాం. మన సమస్య తాలూకు తీవ్రత వల్ల, ఆ రోజున కలిగిన ఉద్వేగంతో, ఆ ఓర్చుకోలేని కష్టంతో మనం ఎక్కడికో వెళ్తాం. అవునండి. ఈ కాళ్లే పట్టుకోండి, ఈ పరీక్షకే నిలబడండి, నుంచోవాలమ్మా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరికీ రకరకాల భావాలు కలుగుతాయి. పరిగెడదాం, పారిపోదాం, రెచ్చకపోదాం అనిపిస్తుంది, ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. మనం ఏది చేస్తున్నామో అది చాలదని ఇంకో దానికి వెళ్ళకూడదు. ఇది చేస్తూ అది కూడా చేసుకోవచ్చు, ఇది మానేసి అది చేయకూడదు. ప్రధానంగా మనం చేసేదే ఆ పని రమగారు. ఇది మానేసి దానికి వెళ్తాం, అలా చేయకూడదు. నీ నిత్యార్చన ఏదైతే ఉందో, నువ్వు చిన్నతనం నుంచి నీ ఆస్థ దేని మీద ఉందో అది పట్టుకుని ఇంకో కొమ్మ కూడా పట్టుకో. ఈ వదిలేసి ఇంకో కొమ్మకి వెళ్ళొద్దు. మనం చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకో జయ. అసలు నేను ఎవరైనా ఇదే మాట, ఆవలిస్తా రామా అంట, చిటికేస్తూ రామా అంటాం. ఏదైనా పడిపోతే అయ్యో రామా అంటాం. దాన్నే ఎక్కువసార్లను రామ రామ ఎంత పని జరిగింది, అంతేనా? అవును, మనకు తెలియకనే
ఎట్లా అలవాటు చేశారు జయ మనకి దాన్ని. అవును రమ్య గారు. ఏమిటి కృష్ణ అనం అంతగా, అంత కృష్ణుడు అంత రాడు మన దగ్గరికి, వస్తాడు పిలిస్తే, పిలకపోతే రాడు. ఈ రామ అనేది నువ్వు పిలవక్కర్లా, నువ్వు ఏదో రకంగా అనుకుంటూ కూడా వచ్చేస్తాడు, ఉంటాడు నీతోటి. ఆ రామ అనగానే ఆంజనేయ స్వామి ఎక్కడన్నా తయారైపోతాడు, ఇక్కడ ఉంటాడు మనకు సహాయంగా. అది ఎంత ప్రత్యేకమైన విషయం కదా. అంతే సులువుగా చేయగలిగేది, ఎప్పుడు నోటి మీద ఉంచుకోగలిగేది. అలాంటిదే తారక మంత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్తారు. నువ్వు ఎన్ని వందల సార్లు, వేల సార్లు, లక్ష సార్లు, కోట్ల సార్లు చేసుకో, నీకు మంచిది. నీ చుట్టూతో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ మంచిలో నీ డబ్బు, నీ పిల్లల భవిష్యత్తు ఉంటే ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. వాళ్ళ కర్మానుభవం ఏదో ఆ రకంగా నడిచిపోతుంది, నీ కర్మానుభవం ఏదో నీకు నడిచిపోతుంది. నిన్ను ఈ బురదలోంచి దాటిస్తాడు ఖచ్చితంగా రాముడు. అంతా బురదే, ఇది జీవితం అంతా బురదే. ఎంత కాళ్ళు పెగిలిస్తామో, పొడి నేల మీద కాలేసామనుకుంటాం, అక్కడ ఎప్పుడో ఒకసారి క్షణంలో అది కాస్త దిగిపోతుంది. చాలా మామూలుగా నడుస్తూ ఉంటుంది. ఈ మామూలుగా నడిచేదే సడన్గా ఒకనాటు కంపమునకగా తయారవుతుంది. థింగ్స్ ప్రతిరోజు ఒక రకంగా ఉండవు కదా, అంతేగా, ఏదో రకంగా అయిపోతుంటాయి. ఇలా ఇబ్బందులు రోజువారీ చేసుకోగలిగేది రామనామమే. ఏదైనా ఫస్ట్ రాయాలంటే శ్రీరామ రాసుకోవటం, రాముణ్ణి తలుచుకోవటం. ఏదైనా శ్లోకాలు కుదిరితే వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే, అట్లా మంచి శ్లోకాలు ఏవైనా, ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం, ఇలాంటిది ఒక శ్లోకము సెట్ చేసుకోవచ్చు. శ్లోకాలు అవి మీ అవగాహన, ఆసక్తి, నోరు పట్టటము, అంతే అలవాటు చేసుకోవటము. రామ అంటానికి ఏం పట్టాలమ్మా, నోరు పెద్ద అక్కర్లేదు. అసలు చిన్న పిల్లలకి మాటలు వచ్చిన ప్రతి పిల్లకి కూడా మనం నేర్పించేస్తాం. దుర్భాషలు ఆడేటప్పుడు రాముడిని తలుచుకోండి, ఎవరినైనా తిట్టాలి, అప్పుడు కూడా రాముడిని తెండి మధ్యలోకి. ఆ రాముడు నీకు బుద్ధి అయినా పెట్టాడు కాదేమిట్రా అని, నీకు బుద్ధి లేదనుకుంటా, రాముడు నీకు బుద్ధి పెట్టలేదని చెప్పండి, పెడతాడు. వాడికి కూడా బుద్ధి రాముడు పెడతాడు ఖచ్చితంగా. ఎవరైనా లైన్లోకి రావాల్సిందే. మనం వాల్మీకి కథ చెప్పుకుంటామా జయ, ఆయన బోయేవాడుగా ఉన్నాడు. ఈ రామంత్రాన్ని ఆయనకి రామ ఇవ్వకుండా మరా అని తిరగేసి ఇచ్చారని చెప్తారు కథ. అలాగో లేదా తారక మంత్రోపదేశమే జరిగిందేమో ఆయన అదృష్టానికి. 2 పుకిటి పురాణాలు, రకరకాల కథలు జరుగుతాయి. ఆయన రామనామాన్ని పట్టుకుని నారదుల వారితో మాట్లాడాడు, బ్రహ్మదేవుడితో మాట్లాడాడు, రామాయణాన్ని కంటితో చూసి మనకు అందించాడు. ఇప్పటికీ వాల్మీకి లేదే రాముడే లేడు మన. అది వాల్మీకి లేకపోతే రాముడు లేడు, అంతే కదా. మరి ఎలా వచ్చింది వాల్మీకి? అది రాముడి వల్లే వచ్చింది, అవునా? ఇలా ఆలోచించండి, చక్కగా రామ అనుకోండి. అది మిమ్మల్ని చాలా సమస్యల నుంచి రామనామం రక్షిస్తుంది. రాముడు మీ వెంట, మీ తోడుగా ఉంటాడు. ఎన్నిట్లలో అయినా, ఏ విషయంలో అయినా సరే ఈ రామ మంత్రం ఆ చిన్న స్వల్పాక్షరాలతో కనపడేది ఎంత పెద్ద సమస్య నుంచి అయినా మనని దాటించేస్తుంది. ఇప్పుడు కొన్ని సమస్యలు మనకి సంబంధం ఉండొస్తాయి, కొన్ని మనకి సంబంధం లేకుండా వస్తాయి, మన నెత్తి మీద పడిపోతాయి. ప్రమాదాలు, మరణాలు, విపత్కర పరిస్థితులు, తర్వాత వాతావరణ ఇబ్బందుల వల్ల కలిగేవి చెప్పలేం కదా. అవును గారు. వాటన్నిట్లలోకి ఇప్పుడు ఆ సమస్య రాకుండా ఎందుకు ఆపడు రాముడు అని అడగకూడదు. మనం సమస్య రావాలి, ఇక్కడ ఉంది, రాసుకొచ్చాం, మనం మోసుకొచ్చుకున్నాం. మన సద్ది మూట మనమే మోయాలి. ఆ సద్ది మూట మోయిస్తేటప్పుడు నీకు నొప్పి లేకుండా ఉంచుతాడు రాముడు. మనమే చేసుకోవాలి కదమ్మా, అంతేగా. ప్రతి వాళ్ళు ముందు రాసుకొస్తారు, అది మోసుకోవాల్సిందే. నీ బరువు నీకు తప్పదు. నిన్ను ఆ బరువు మోస్తున్నాననే కష్టం తెలియకుండా ఉంచడం ఇంపార్టెంట్. నువ్వు ఉండాలి, అది ఆ ఉండేందుకు సాధనమే రామ మంత్రం. ఇంకొకసారి మంత్రం చెప్పండి రమ్మ గారు. ఏమీ లేదు, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇలా చెప్పుకోండి. మంత్రోపదేశం ఉండి, గురుపదేశం ఉండి, ఎవరైనా గురువుగారు ఉండి మనకి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. దీనికి ఏముంది జయ, మనం శ్రీరామ నామం రాసుకోవచ్చు, రోజు శ్రీరామ రామకోటి రాస్తాం కదా. దానికి ఉపదేశం అక్కర్లా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ రాసుకోవచ్చా. సహస్రనామాలు చదువుకుంటాం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం వరాననే అంటారు, నామం అనకూడదు, రామనామ వరాననే.
పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఉమ్. ఈ సహస్రనామానికి తుల్యమైనది రామనామము. శ్రీరామ 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 అనుకోండి, శ్రీరామ అనుకోండి. ఎవరైనా పిల్లలు దండం పెడితే శ్రీరామ అని అని దీవించాలి. అలా అలవాటు చేసుకోండి. అది మీతో పాటు ఉంటుంది. సమస్యలు రాకుండా ఉండవమ్మా. జీవితం మనం మనుషులం, సమస్యలతోటే ఉంటాం మనం. దాన్ని దాటటానికి నీకు ధైర్యాన్ని, దాటేందుకు నీకు ఎవరినైనా తోడుని భగవంతుడు అరేంజ్ చేస్తాడు. అది చాలు. అది చాలు. రాముడిని పట్టుకుంటే మొత్తం అన్ని సమస్యలకి మూలం జీవితం, ఎస్, బతుకు, పుటక. దీన్ని కూడా ఆయన దాటించగలడు. ఇట్లా ఆలోచించి సమీపంలో ఉన్న రామాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. రోజు కాసిన రామనామాన్ని రాసుకోవడం. పుస్తకాలు లేవు, శ్రీరామ్ కోటి రాయటం, అవన్నీ రాయటం నాకు ఇష్టం లేదండి. చేతిలో రాసుకోండి. రాసి చూస్తే నీకు తెలుస్తుంది జయ. మన అరచేతులు మామూలుగా మన చేతులు మనకి చక్కల గిల్లు పెడతాయా? వేరే వాళ్ళ చేతులు తగిలితే చక్కల గిల్లు. అవును. నువ్వు నీ చేతిలో రాసుకో, రాయి, ట్రై చేసి చూడు. వేలు కదులుతుంటే ఎలా ఉంది? చేతిలో రాస్తుంటే ఒకలాంటి ఫీలింగ్, జిల్లు అంటుంది. అది ఫీల్ అవ్వాలి. చేతిలో రాసుకోండి. ఏం తోచలేదు, ఏం చేయాలో తెలియలేదు, అది శ్రీరామ రాయండి. ఏం చేయాలో తోచిస్తుంది. ఇది నీకు తోచేలాగా చేస్తుంది. మీరు నమ్మాలి అంతే. అది ఏదైనా జయ. ఇప్పుడు నువ్వు నా మాట నువ్వు ఎందుకు నమ్ముతావు? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. అంతేనా? అంతేనా? ఈ జిల్లు అనే ఫీలింగ్ ఇప్పుడు నేను రాస్తున్నానా, నాకు అరచేతిలో ఇలా 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 టింగ్లింగ్ గా ఉంటుంది. అవును. నువ్వు ఇంకేదైనా రాయి, అంత ఉండదు, ఏదో కొంచెం ఉంటుంది. శ్రీరామకి ఎక్కువ ఉంటుంది. చేతిలో రాసుకోండి. కుదిరితే ఎక్కడైనా పుస్తకాల్లో రాయండి. రామనామం తలుచుకోండి. చాలా సమస్యలకి మీకే సమాధానం స్ఫురిస్తుంది. జై హింద్. నమస్తే రమ్య. నమస్తే జయ.